ఇక్కడ చైత్ర అయితే తన పనిలో తను ఉంది ఆడుకుంటా. డోర్ తీస్తే చాలు కుక్క పిల్లలాగా పరిగెత్తేస్తుంది బయటకి ఇంకా సైకిల్ తెచ్చుకోవడానికి. ఇక్కడ ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ ఉండదు, ఇది గడప అయితే కొంచెమే ఉంటుంది, ఇక్కడే సైకిల్ దొక్కుంటుంది. ఇంకా తను ఈ కొంచెం ప్లేస్లోనే సైకిల్ దొక్కుంటుంది. చెప్పాను కదా మెయిన్ రోడ్ అని, ఎప్పుడు వెహికల్స్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఇందాక స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అడిగితే చెప్పలా, ఏం చెప్పారు ఈరోజు స్కూల్లో? స్కూల్కి రాలేదా సాత్విక్? అదే సాత్విక్, సార్విక్, అదే సార్విక్, చార్వికా. ఓకే, ఇంక కొంచెం ప్లేస్లో ఇలా సైకిల్ దొక్కుంటూ ఉంటుంది. పాపకు ఆడుకోవడానికి లేదని ఒక్కటే, కానీ మిగిలినవి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ, అంతా బాగానే ఉంటుంది. ఎల్లో మార్ట్ ఉంటుంది, అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి, వాటెవర్ గ్రాసరీస్ కానీ అన్నీ. డీమార్ట్కి ఇక్కడికి నాకు అంత పెద్ద ప్రైజ్ ఏమనిపించదు. ఇన్ఫ్యాక్ట్ డీమార్ట్కి వెళ్తేనే తెలియకుండా ఖర్చు అయినట్టు అనిపిస్తుంది. ఏమైందిమ్మా? నా స్లిప్పర్స్ ఎందుకు తెచ్చా? నా ఈవినింగ్ అయితే ఇలా అయింది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. వస్తా చైత్రాన్ని యాజ్ యూజువల్ స్కూల్ నుంచి పిక్ చేసుకొచ్చాను. ఈరోజు ఊరికి వెళ్తున్నాము. ఊరికి వెళ్ళి కూడా నియర్లీ 6 months అవుతుంది. చైత్రకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, February 17th తోటి, అంటే రేపటితోటి స్కూల్ వైండప్ చేసేస్తున్నారు. కాబట్టి మమ్మీ వాళ్ళు రావడానికి కుదరట్లేదు. ఎనీవేస్ నేను లీవ్ తీసుకోవాలి. లీవ్ తీసుకున్నాను కదా అని, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వట్లేదు, మాది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఆఫీసెస్లో. లీవ్ తీసుకున్నాం కదా అని ఊరికి వెళ్తున్నాము. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చా, బ్యాగ్ ఇంకా ప్యాక్ చేసాను.
అల్లుతాం కదా, అలాగా అల్లినవి ఫ్రాక్స్. ఎలా ఉంది హెలికాప్టరు? బాగుందా? దా వెళ్దాం దా, ఇంకా బస్ టైం అయింది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే మేమే లేట్గా వచ్చాము. కొంచెం ముందు వచ్చుంటే అన్నీ బాగా చూసేవాళ్ళం. మాకు లేట్ అయిపోయింది. ఫుడ్ కానీ ట్రైన్ అని చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు. ఏంటి డైమండ్ వాచా అది? ఇప్పుడు వాచ్ ఎవరు చూపించాలా? ఏంటిది?